హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాంకింగ్ ఎగ్జామ్ తెలుగు బై ఎంట్రీ. ఈ రోజు 27th జూన్ 2022 కాబట్టి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ అండ్ ఆల్సో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ రోజుతో మనకి ఎండ్ అవబోతుంది. సో తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో ఇప్పటి వరకు మీరు అప్లై చేయకుండా ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ ఆల్సో మీరు ఆల్రెడీ అప్లై చేసి ఫీ అనేది పే చేయకుండా ఉన్నట్టయితే మీరు ఈ రోజు ఈవినింగ్ లోపు మీరు ఫీ అనేది పే చేయండి. ఎందుకంటే సో లాస్ట్ మినిట్ రష్ అనేది ఉండకూడదనమాట. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ ఫీ అనేది ఫెయిల్ అయిపోవడం, ఆ ఫీ డిడక్ట్ అవ్వడం. ఓకే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి సో లాస్ట్ మినిట్ రష్ లేకుండా చూసుకోండి. సో ముందునే మీరు అప్లై చేసినట్టయితే ఫీ పే చేయండి. అప్లై చేయకుండా ఉంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆర్ఆర్బీ పీఓ అండ్ ఆల్సో ఆర్ఆర్బీ క్లర్క్కి తప్పకుండా అప్లై చేసుకోండి. ఓకే. సో మనకి ప్రెజెంట్ అయితే అప్లికేషన్ ఫామ్కి సంబంధించి మనకి డ్యూ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయలేదన్నమాట. సో ఈరోజు 27th జూన్ కాబట్టి ఈ రోజు మాత్రమే మనకి లాస్ట్ డేట్. ఓకే. సో ఫేజ్ నెంబర్ 11 చూసుకున్నట్టయితే మనకి మల్టీపర్పస్, దట్ మీన్స్ ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ అయినా కూడా లేదా ఆఫీసర్ స్కేల్ 1, దట్ ఈస్ ప్రొబేషనరీ ఆఫీసర్ పీఓ అంటాం, ఆర్ఆర్బీ పీఓ. సో అది కూడా మనకి 27th జూన్ వరకు మాత్రమే మనకి టైం అనేది ఇవ్వడం జరిగింది. సో క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 7th మనకి ఇవ్వడం జరిగింది. మనకి నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది మనకి 7th అండ్ ఆల్సో 27th జూన్కి మనకి ఎండ్ అవుతుంది. సో ఇప్పటి వరకు మీరు అప్లై చేయకుండా ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. అప్లై చేసేటప్పుడు మీరు మిస్టేక్ లేకుండా చేయాలి అంటే మన ఛానల్లో ఆన్లైన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది, ఆర్ఆర్బీ ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ ఫామ్ అనేది మనకి ఎలా ఫిల్ చేయాలనేది ఒక వీడియో అనేది సెపరేట్గా చేయడం జరిగింది. ఆ వీడియో చూసినట్టయితే మీకు ఎలాంటి మిస్టేక్ లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో మనకి 27th జూన్ వరకు మాత్రమే లాస్ట్ డేట్ కాబట్టి సో లాస్ట్ మినిట్ రష్ లేకుండా సో ముందు మాత్రమే మీరు అప్లై చేసుకోండి. సో తప్పకుండా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి ఇక్కడ లాగిన్ అయ్యి, అంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది అండ్ ఆల్సో పాస్వర్డ్ కూడా రావడం జరుగుతుంది. వాటిని యూజ్ చేసి మీరు మళ్ళీ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అని ఉంటుంది. సో ఆ అప్లికేషన్ మీరు ప్రింట్ తీసుకోండి. ఐదర్ మీరు హార్డ్ కాపీ ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే ప్రింట్ టు పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ తీసుకొని ఐదర్ మీరు మెయిల్కి సెండ్ చేసుకోండి, లేదా టెలిగ్రామ్లో సెండ్ చేసుకోండి, లేదా మీ యొక్క గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకున్నట్టయితే మీకు ఫర్దర్ ప్రాసెస్లో, రిక్రూట్మెంట్ ప్రాసెస్లో తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో కూడా ఆర్ఆర్బీ పీఓకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది మన ప్రింట్అవుట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి సో మీరే ఇప్పుడే ఆ అప్లికేషన్ ఫామ్ మీరు పే చేసిన తర్వాత ప్రింట్ చేయండి. ఆ ఫీ అనేది పే చేయకుండా మీరు ప్రింట్ తీసినట్టయితే అక్కడ ఫీ దగ్గర నాట్ పెయిడ్ అని ఉంటుందన్నమాట. సో అలా కాకుండా పెయిడ్ అనేది ఉండాలి. ఓకే. సో పెయిడ్ అని వచ్చిన తర్వాత అక్కడ వెరిఫై చేసుకోండి. పెయిడ్కి సంబంధించి మీకు దానికి సంబంధించి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి కూడా ఉండడం జరుగుతుంది, ఆ రెఫరెన్స్ నెంబర్. ఆ రెఫరెన్స్ నెంబర్ ఉన్న తర్వాత మాత్రమే దాన్ని ప్రింట్ తీసుకోండి, మీకు ఒకవేళ ప్రింటర్ ఉన్నట్టయితే. లేదంటే సాఫ్ట్ కాపీ లాగా మీరు సేవ్ చేసుకున్న మీ ఫర్దర్ ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉందో దానికి తప్పకుండా అవి యూజ్ అవుతాయి. ఓకే. సో తప్పకుండా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్ఆర్బీ పీఓ, ఆర్ఆర్బీ క్లర్క్ మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ ఆల్సో మీరు ఈ ఇయర్ ఆర్ఆర్బీ పీఓ, ఆర్ఆర్బీ క్లర్క్ అప్లై చేస్తున్నట్టయితే ఎంట్రీ యాప్లో ఆర్ఆర్బీ పీఓ క్లర్క్ ట్రాకర్ అనేది అవైలబుల్గా ఉంది. అతి తక్కువ ప్రైస్లో మాత్రమే మీకు వీడియో కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. టోటల్గా 50 డేస్కి సంబంధించిన షెడ్యూల్ అనేది మీకు ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఆ షెడ్యూల్ అనేది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీకు 100+ మాక్ టెస్ట్లు అనేవి కూడా మీకు అందులో మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మీరు ఒకవేళ ఆర్ఆర్బీ 22 ఓకే వితౌట్ గివింగ్ ఎనీ స్పేస్ ఆర్ఆర్బీ 22 అనే కూపన్ కోడ్ వాడినట్టయితే మీకు డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. ఓకే.